మేడం మీరు చెప్పండి, మహిళలకు ఏం చెప్తారు? మహిళలకి 2500 ఇవ్వట్లేరు అని చెప్పేసి మహిళలు స్కూటీ ఇస్తానది కాంగ్రెస్ అది కూడా ఇవ్వట్లేదు అని కొంతమంది మహిళలు ప్రచారం చేస్తారు, మహిళలతో ప్రచారం చేస్తారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు అని మీరు ప్రచారం చేసుకుంటారు. అసలు మీరు ఇచ్చేటివి ఇచ్చిరా ఒకప్పుడు అని నేను అడుగుతాను. ఇప్పుడు మాగంటి గారు చాలాసార్లు ఎమ్మెల్యే చేసారు, ఎంతో అనుభవం ఉంది. మరి దళిత కుటుంబాలకు 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు? దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ఎందుకు చెప్తలేరు మీరు? మేము దళిత బంధు ఇవ్వలేదు, యువకులకి 2000 ఇది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, దళితుని సీఎం చేయలేదు. మరి ప్రతి దళితకి 3 ఎకరాలు ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఇవన్నీ ఎప్పురి మేము ఇవన్నీ ఇవ్వలేదు వాళ్ళు ఇస్తలేరు అని అడగండి, మీరు ఒక న్యాయం ఉంటుంది. కానీ ఈరోజు చూడన్నా, ఒక మహిళకు కష్టం వచ్చిందంటే, ఒక మహిళకు ఆపద వచ్చిందంటే, ఒక మహిళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒకప్పుడు భర్త మీద ఆధారపడి వెళ్ళేది. అంటే ఒక బస్సు ఎక్కాలన్నా పోవాలన్నా చేతిలో కనీసం, అంటే భర్త వెంబడి వచ్చినా రాకపోయినా కనీసం చేతిలో 200 రూపాయలన్నా పెట్టుకొని బస్ కిరాయి మాత్రమన్నా పెట్టుకొని పోయి వస్తుండే. ఈరోజు బస్సుకి వెళ్తే ఫ్రీ, ఈ నుంచి ఆడికి ఎంత దూరమైనా పోవచ్చు. ఆడ నుంచి ఒకవేళ ఆడ వర్కౌట్ కాకపోతే నీకు ఒకవేళ ఆడ హాస్పిటల్ చూపించుకున్న తర్వాత టెస్ట్లకు పోవాలన్నా బస్సు ఫ్రీ. ఇవన్నీ ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా ఈరోజు బస్సులు ఫ్రీ ఉన్నాయి. మినిమం ఒక్కొక్క లేడీస్ని, ఇంతకుముందు జాబ్కి వెళ్తుంది ఒక ఆమె, మేము వెళ్ళినప్పుడు బ్యాగ్ వేసుకొని వెళ్తుంది. అమ్మ నువ్వు ఎట్లా వెళ్తావు అని అడిగిన. అంటే ఇక్కడ బస్ స్టాప్ కొంచెం ముందు ఉంది మేడం, బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కితే ఫ్రీ బస్సు అని అంటుంది. అంటే కనీసం నెలకు ఒక 10,000 సంపాదిస్తే 12,000 సంపాదిస్తుంది. మినిమం 2-3 వేలు అయితే ఆమెకి బస్ కిరాయిలు అయితే మిగులుతున్నాయి కదా. ఆ 2-3 వేలు పిల్లలకి ఇంట్లో చదువులకో ఇంకో దానికో ఉపయోగించుకుంటది కదా. మరి 2,000 మీకు కనబడతలేవా? అంటే ఫ్రీ బస్ స్కీమ్ తీసేసాలి, మహిళలు అందరినీ కూడా సాగం అవుతారు. ఫ్రీ బస్ వల్ల ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ఒక వార్త. ఇంకోటి ఈ ఫ్రీ బస్ వల్ల ఆటోలో అందరూ కూడా అలా కడుపును కొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మొన్న ఆటోల ప్రచారం కూడా చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఆటోలకి ప్రచారం చేస్తే సరిపోదేనా? ఆటోలలో బాధలు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆటోలలో కూడా నడుస్తారు, వాటి పొట్ట మీద కొట్టడం ఎందుకు అంటే అందరు బస్ ఎక్కిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆటోలో పోయేటోళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీ ఆటో కట్టుకొని పోయేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా హ్యాపీగానే ఉండరు. మీరేదో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మాయ మాటలు చెప్పించి అది ఆటోలు ఎక్కి దిగి మైక్ పెట్టి మాట్లాడిపిస్తే ఎవరైనా మాట్లాడతారు. కానీ ఇవాళ వాస్తవం తెలుసుకోవాలి, మహిళలకి కోటీశ్వరులు చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తుండో రేవంత్ రెడ్డి గారు. సో ఒక సీఎంగా ఎక్కినప్పటి నుంచి ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఒక షాప్ పెట్టాలంటే మినిమం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే భర్త చేసే జీతం పైన 10,000 20,000 వస్తే కుటుంబాన్ని పోషించలేదు, తనని డెవలప్ చేసుకోలేదు. కాబట్టి ఒక షాప్ పెట్టాలనే కోరిక ప్రతి ఒక్క మహిళకు ఉంది. ఈరోజు ఒక బొటిక్ పెట్టాలన్నా, బ్యూటీ పార్లర్ పెట్టాలన్నా, తను చదువుకున్న రోజులలో ఏదైనా నేర్చుకున్న విద్యని ఉపయోగించుకోవాలన్నా ఒక పెట్టాలనే ఆలోచనతోటి ఉంటే ఈరోజు డ్వాక్రా సంఘాల ద్వారా మనకి లోన్లు వస్తున్నాయి. 10 లక్షల నుంచి 30 లక్షల దాకా మేము మా చేతుల మీద ఇప్పించినటువంటి లోన్లు చాలా మందికి ఉన్నాయి. వాళ్ళు చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు భర్త మీద ఆధారపడకుండా భర్త తెచ్చిన జీతాన్ని ఒక పక్కకు వేసుకొని ఇల్లు కట్టుకోవడానికో సేవ్ చేసుకుంటూ ఒక పక్కకు వీళ్ళకి వచ్చినటువంటి 200-300 రోజువారీ కూలీలకు మిగులుతుంటే వాళ్ళని డెవలప్ చేసుకోవడం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న మహిళల్ని కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక యజమాని లాగా ఫీల్ అవుతున్న మహిళలు ఈరోజు ఏమంటారు, మీరేం చెప్తారు? మీరు చెప్పేవి ఎన్ని చెప్పినా మహిళలు వినే కబుర్లు ఎన్ని విన్నా వాళ్ళు స్వయం శక్తి ఉపాధకులుగా తయారైనరు. ఈరోజు మన ప్రభుత్వం తయారు చేసిందని మీరు గుర్తించాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏం అడుగుతున్నారు మీకు? అంటే కొంతమంది మహిళలు అదే అన్న అడుగుతున్నారని వాళ్ళు అడుగుతున్నారు. ముందు మీరు అడిగేది మానేసి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మీరు పోయి వాళ్ళని అడుగుతలేరు ఓటు కావాలని, మీరు ఇది చెప్పుర్రి మీరు అది చెప్పుర్రి అని అంటే వాళ్ళు చెప్తారేమో ఆటోమేటిక్. కానీ కాకపోతే ఏంటంటే ఒకటి ప్రజల దగ్గర మంచి స్పందన ఉంది. ఇదంతా రూమర్స్ క్రియేట్ చేయడం, ఒక ప్రాపగండ చేయడం తప్పితే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీరు చేసిన అప్పుల కుప్పని తీర్చనికనే కదా మేము ఈరోజు ఆపసోపాలు పడుతున్నది. అన్ని పథకాలు ఎందుకు అన్ని పథకాలకి ఎందుకు అమౌంట్ కేటాయించలేకపోతున్నాం? మరి ఒకప్పుడు చేసినటువంటి అప్పుల కుప్పని తీర్చాలి కదా. ఇవాళ ఎవరు ఇంట్లో పెద్ద ఉంటే ఆ పెద్ద మనిషికే కదా అన్న భారం పడేది. మరి ఆ పెద్ద మనిషి ఇంట్లో సంసారానికి చూసుకోవాలన్నా కూడా ఈ అప్పులు తీర్చాలన్నా కూడా ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు అప్పులను ఎట్లా తీర్చాలి అంటే ఇటు అప్పులని తగ్గిస్తూ ఇటు ఆదాయ మార్గాలు పెంచుకుంటూ చేస్తుంటే వీళ్ళు కొత్త కొత్త మాటలు సృష్టించి పబ్లిక్ మైండ్ని మొత్తము
మైండ్ గేమ్ ఆడడంలో టీఆర్ఎస్ ని మించినటువంటి వక్తలు ఇంకోరు ఎవ్వరు లేరని నేను అప్పులు చేయలేదు, తెలంగాణను అభివృద్ధి చేసినాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. అప్పుల గురించి ప్రస్తావన ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు అయితే ఏడు అప్పులు చేసినాం, మేము అప్పులు చేసినాం, డెవలప్ చేసినాం కదా రాష్ట్రాన్ని. అనిపిస్తుంది కదా, ఆర్థిక శాఖలో ఉన్నాయి కదా అప్పులన్నీ, ఏడే చేసినామని మేమంటే మీరు అంటారు, మీరు అన్ని ఏవైనా చెప్పుకుంటారా అన్న చెప్పేటోళ్ళు, కానీ అప్పు ఏడే చేసినాము అంటే ఈజీగా కనిపిస్తుంది మీకు కళ్ళ ముంగట. ఈ రోజు ప్రతి నెలకు కొన్ని వేల కోట్లు అప్పు తీర్చడానికే కడతా ఉన్నాం మేము ఇంట్రెస్ట్. మరి అటు ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇటు అభివృద్ధి చేసుకుంటా పోతున్నాం కాబట్టి కొద్ది రోజులు తేడా ఉంటుంది, కొద్ది రోజులు ఇబ్బంది జరుగుతుంది. ప్రజలు కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఒకేసారి 10 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి అప్పును తీర్చుకుంటూ వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సహచార మంత్రివర్యులు అందరితోటి ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా అప్పులు తీర్చాలి, మన ప్రజలపైన భారం పడొద్దనే ఆలోచనతోటి మన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మంచి మెసేజ్. మీరేమంటున్నారు, మొత్తానికి బీసీ బిడ్డకు ఓటు వేయొద్దని చెప్తున్నారా? ఇక్కడ ఇప్పుడు బీసీల కోసం మేము ఇంత కొట్లాడుతుంటే బీసీకి ఓటు వేయొద్దు, ఈ బీసీని మనం అనగదొక్కాలి అని చెప్పేసి ఒక రౌడీ అని చెప్పేసి ఆయన మీద ఇట్లా ముద్ర వేయడం కరెక్ట్ కాదు. మీకు ఇవాళ యావత్ బీసీ ప్రజలు కూడా గమనించాలి, బీసీ బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ నవీనన్న మీద వేసినటువంటి ముద్ర రేపు మీ మీద కూడా వేస్తారు. బీసీ బిడ్డలు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. టీఆర్ఎస్ లో తిరిగేటువంటి మీరు అందరూ కూడా ఒక బీసీ నాయకులు బయటకు వచ్చి పని చేస్తున్నారు అంటే ఈ రోజు నవీనన్న బీసీ బిడ్డను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వాళ్ళు ఎంబడే తిరగండి, కానీ కాంగ్రెస్ కోటేయమని చెప్పండి.